నెక్స్ట్ వన్ అండి, ఫైండ్ సెంటర్ ఎసెంట్రిసిటీ ఫోకి లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అండ్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఆఫ్ ఎలిప్స్ 9x² + 16y² = 144. ఎలిప్స్ ఈక్వేషన్ ఇస్తాడండి, సెంటరు ఎసెంట్రిసిటీ ఫోకి లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఫైండ్ వచ్చేయమంటాడు. అంటే ఎలిప్స్ ఈక్వేషన్ని ఫస్ట్ స్టాండర్డ్ ఫామ్లో కన్వర్ట్ చేయాలండి. స్టాండర్డ్ ఫామ్ ఏంటంటే, స్టాండర్డ్ ఫాము అంటే ఇచ్చిన ఈక్వేషన్ బట్టి ఆ ఫామ్లో కన్వర్ట్ చేయాలండి. ఏ ఫామ్ ఇది, x² / a² + y² / b² = 1. ఇంకా మాట్లాడితే x - 0² / a² + y - 0² / b² = 1. ఇదండి ఫామ్. x² / a² + y² / b² = 1 అన్న, x - 0² అన్న సేమ్ అండి, సేమ్. అంటే ఇక్కడ సెంటర్ ఏమవుతుంది, 0, 0 అని మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఓకేనా. అంటే స్టాండర్డ్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి ఇచ్చిన ఈక్వేషన్. ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ని స్టాండర్డ్ ఫామ్లోకి కన్వర్ట్ చేద్దాం. ఏమవుతుంది, గివెన్ దట్ ఏం ఇచ్చాడు, 9x² + 16y² = 144 అన్నాడు. రైట్ హ్యాండ్ సైడ్ మనకి స్టాండర్డ్ ఫామ్లో 1 ఉందండి. రైట్ హ్యాండ్ సైడ్ 1 ఉండే విధంగా ప్లాన్ చేసుకుంది. అంటే ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ ఎంత ఉంది, 144 ఉంది. 144తో ఈక్వేషన్ మొత్తం డివైడ్ చేస్తాం. ఏమవుతుంది, 9x² / 144 16y² / 144 = 144/144 అంటే 1. ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 16 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. x² / 16 + y² / 9 = 1. ఇదండి. అయితే x² / 16 + y² / 9 = 1 ఫామ్లోకి వచ్చిన తర్వాత దీన్ని కంపేరింగ్ విత్ దేంతో కంపేర్ చేస్తారండి, కంపేరింగ్ విత్ x² / a² + y² / b² = 1తో కంపేర్ చేయండి. ఏమవుతుంది, a² = 16, b² ఎంత అవుతుంది, 9 అవుతుంది. a ఎంత అవుతుంది, 4, b = 3. a > b అండి, a > b. ఏ వాల్యూ బిగ్ వాల్యూ ఉంటే మేజర్ యాక్సెస్ ఎంత ఏమవుతుంది, మేజర్ యాక్సెస్ a అవుతుంది, a అవుతుంది. మేజర్ యాక్సెస్ ఏమవుతుంది ఎలిప్స్లో, a మేజర్ యాక్సెస్ a అవుతుందండి. మైనర్ యాక్సెస్ b అవుతుంది. అంటే లెంత్ ఆఫ్ మేజర్ యాక్సెస్ అంటే ఏమవుతుంది, 2a అవుతుంది. లెంత్ ఆఫ్ మైనర్ యాక్సెస్ అంటే 2b అవుతుంది. స్టాండర్డ్ ఫామ్ అండి, వెరీ స్టాండర్డ్ ఫామ్. ఈ ఫామ్లో ఉంటే ఫార్ములాస్ ఐడియా ఉండాలండి. ఫార్ములాస్ ఏంటి, ఫార్ములాస్ వాడు ఏం కనుక్కోన్నాడు, ఫస్ట్ సెంటర్ కనుక్కోన్నాడు. సెంటర్ ఏమవుతుంది, స్టాండర్డ్ ఫామ్కి సెంటర్ = సెంటరు x - 0² అంటే x - h². దేంతో కంపేర్ చేయొచ్చు, x - h² / a² + y - k² / b² = 1తో కంపేర్ చేస్తే h, k ఎంత అవుతుంది, h, k = 0, 0. సెంటర్ ఏం లేదు కానీ x - 0² 0 అంటే h వాల్యూ 0 అండి. సరే, సెంటర్ అడగడు. నెక్స్ట్ ఎసెంట్రిసిటీ కావాలండి. ఎసెంట్రిసిటీ కనుక్కోవడానికి ఫార్ములా అండి. ఎసెంట్రిసిటీ = √a² - b² అండి. దెన్ √a² అంటే ఎంత అండి, a² = 16 - b² అంటే ఎంత 9 /a² అంటే ఎంత అవుతుంది, 16. ఫైనల్గా √16 - 9 అంటే 7/16 అంటే √7/4 అవుతుంది. ఇలాగా ఎసెంట్రిసిటీ ఈ వాల్యూ డిఫైన్ చేయాలి. ఫస్ట్ ఎసెంట్రిసిటీ డిఫైన్ చేయాలండి. ఎసెంట్రిసిటీ a greater than bకి ఫార్ములా ఏంటంటే a² - b² √a² - b² అండి. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా కూడా ఎలా వచ్చింది మీకు ఐడియా ఉండదు. b² = ఏంటి, ఫార్ములా ఏంటి, a² × 1 - e². దాన్ని b² / a² = 1 - e². ఈ -e² లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చేసుకొచ్చి b² / a² రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే 1 - b² / a². e² = a² - b² / a². అంటే ఈ ఈక్వల్ ఎంత అవుతుంది, √a² - b² / a². ఒకదానికొకటి ఇంటర్ రిలేషన్ ఉంటుందండి. ఇవన్నీ అవసరలే మనకి. డైరెక్ట్గా ఫార్ములా గుర్తుంచుకోండి. ఫార్ములా బట్టే మనం రాయాల్సి ఉంటుంది. ఏంటిది ఫార్ములా ఏంటి, a greater than bకి √a² - b² / a². నెక్స్ట్
మనకి కావాల్సింది ఏంటంటే నెక్స్ట్ ఫోకి కావాలి. ఫోకి ఫార్ములా ఏంటండి? ఫోకి ఫార్ములా ఏంటి? ఫోకి ఫార్ములా +or -AE, 0. సెంటరు h, k = 0, 0 అయితే ఫార్ములా అండి +or -AE, 0. ఇది పాయింట్ అండి, పాయింట్లో రాయాలి. కొంతమంది +or -AE అని రాస్తున్నారు, కొంచెం చూసుకోండి. +or A అంటే ఎంత అండి? ఏ వాల్యూ ఎంత? 4. ఈ వాల్యూ ఎంత వచ్చింది? ఈ వాల్యూ √7/4. √7/4. 4 క్యాన్సిల్ అవుతుంది, 0. దెన్ పాయింట్ ఏమవుతుంది? +or -√7, 0. ఫోర్కి వచ్చేసరికి S' ఏమవుతుంది? +or -√7, 0 అవుతుంది. నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు? లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అడుగుతాడండి. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ LLR. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఫార్ములా ఏంటండి? 2b²/a. 2 × b² వాల్యూ ఎంత అండి? b² వాల్యూ 9 ఇంటూ ఏ వాల్యూ ఎంత? ఏ వాల్యూ 4. ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 2 టైమ్స్, 9/2. ఇంకేం కావాలి మనకి? ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ అండి. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఫార్ములా ఏంటండి? ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ x = +or-a/e. x = +or-a అంటే ఎంత? a అంటే 4, e అంటే ఎంత వచ్చింది? √7/4. ఈ 4ని రైట్ న్యూమరేటర్లో చేంజ్ చేసి రాస్తే ఏమవుతుంది? x = +or-4 4s 16/√7. √7 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. √7x = +or-16. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. ఇలా వాడు ఏం ఫైండ్ వచ్చామంటే అవి ఫైండ్ వచ్చేయాలి, అంతే అండి. నెక్స్ట్ వన్ అండి, ఫైండ్ సెంటర్ ఎసెంట్రిసిటీ ఫోకి లెంత్ ఆఫ్ లాటస్. సేమ్ క్వశ్చన్ అండి, కాకపోతే ఈక్వేషన్ మార్చాడు. 9x² + 16y² - 36x + 32y - 92 = 0 అన్నాడు. దీన్ని ఏ ఫామ్లో కన్వర్ట్ చేయాలి? చూడగానే అర్థమైపోతుంది మనకి ఏ ఫామ్లో కన్వర్ట్ చేయాలనేది. x - h (² a² + y - k (b² = 1) ఈ ఫామ్లోకి ట్రాన్స్ఫార్మ్ చేయాలండి. ఏం లేదండి, x y లేకపోతే స్టాండ్ ఫామ్కి x y ఉంటే ఈ ఫామ్లోకి ట్రాన్స్ఫార్మ్ చేస్తే సరిపోతుంది. ఇచ్చిన ఈక్వేషన్ తీసుకుందామండి. 9x² + 16y² - 36x + 32y - 92 = 0. ఫస్ట్ x టర్మ్స్ రాద్దామండి. 9x² - 36x ప్లస్ y టర్మ్స్ రాద్దామండి. 16y² + 32y - 92 = 0. రెండిట్లోంచి 9 కామన్ తీయొచ్చండి. ఏం మిగులుతుంది? x² - 4x బ్యాలెన్స్ ఉంటుంది. 16 కామన్ తీస్తే y² + 2y బ్యాలెన్స్ ఉంటుందండి. ఈ -92ని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ 2 టర్మ్స్లోంచి 9 కామన్ తీస్తే సెకండ్ 2 టర్మ్స్లోంచి 16 కామన్ తీసాను. ఏ ఫామ్లో తీసుకురావాలి? x - h² + y² + y - k (² b² = 1) ఫామ్లో తీసుకురావాలి. 9 ఇంటూ అంటే ఇది a - b (² ఫామ్లోకి రావాలి. a² ఉంది, బాగానే ఉంది. x² మైనస్ ఇది ఇక్కడ ఏముండాలి? 2ab ఉండాలి. ఇమీడియట్గా 2ab అంటే 2 ఉండాలి. ఫస్ట్ 2 రాసేద్దాం. ఏ అంటే ఏముండాలి? a² అంటున్నా కాబట్టి x² అంటే a² అంటే ఏ ఉండాలి. ఇక్కడ ఆల్రెడీ x ఉంది కాబట్టి x రాసేసా. ఆ -4xలో ఏం రాసా? 2x రాసా. మైనస్ 4xని 2x రాసా. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది? 2 బ్యాలెన్స్ ఉంది. 2 × 2 4x సరిపోయిందా? ఓకే, అంటే ఇది ఏ ఫామ్లోకి వచ్చింది? a² - 2ab. b వాల్యూ ఎంత వచ్చిందండి? 2 వచ్చింది. అంటే మనకి ఎంత కావాలి? 2 యాడ్ చేద్దాం. 2² యాడ్ చేద్దాం. 2² సబ్ట్రాక్షన్ చేద్దాం. 2² యాడ్ చేసి సబ్ట్రాక్షన్ చేసింది. ఇక్కడ వరకు కంప్లీట్ అయింది. ప్లస్ 16 × y² a² ప్లస్ 2 × 2y రాయాలి. ఇక్కడ మళ్ళీ వాల్యూ ఏం చేంజ్ అవ్వకూడదు. a² + 2ab రాయాలి. కానీ ఇక్కడ ఆ 2ab దేనికి ఈక్వల్ అవ్వాలి? 2yకి ఈక్వల్ అవ్వాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2x × 2 రాసాం. ఇది దేనికి ఈక్వల్ అవుతుంది? -4xకే ఈక్వల్ అవుతుంది. 4xకే ఈక్వల్ అవుతుంది. వాల్యూ కొంచెం చేంజ్ చేసి రాస్తున్నా. 4ని 2 2స్గా రాసి అంతే, ఏం లేదండి.
ఇక్కడ కూడా అంతే 2yని 2 ఇంటూ y ఇంటూ 1కి రాశా. అంటే b అంటే ఎంత అయిందండి, b అంటే 1 అయింది. అంటే ఏం కావాలి, b స్క్వేర్ కావాలి నాకు. a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ కావాలి. మరి ప్లస్ b స్క్వేర్ పెడితే ఊరుకుంటారా, ఊరుకోరుగా. మైనస్ b స్క్వేర్ కూడా పెడదాం. ఈక్వల్ టు 92. దెన్ 9 ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్ అంటే ఏ రాయొచ్చు, ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ మైనస్ 2ab, ఏ మైనస్ b, ఏ స్క్వేర్, ఏ అంటే ఎక్స్, b అంటే 2 అండి, b అంటే 2, ఏ మైనస్ b హోల్ స్క్వేర్. ఇంతవరకు అయిపోయింది. ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్ ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది. -4 బ్యాలెన్స్ ఉంది. -4 ప్లస్ 16 ఇంటూ ఇదంతా ఏమవుతుంది ఇక్కడ వరకు, y ప్లస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది. -1 ఈక్వల్ టు 92. ఫైనల్గా 9 లోపల మల్టిప్లై చేస్తే 9 ఇంటూ ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్, 9 4 ఎంత 36, 16తో మల్టిప్లై చేస్తే 16 ఇంటూ వై ప్లస్ 1 హోల్ స్క్వేర్, 16 ఇంటూ 1 అంటే 16 ఈక్వల్ టు 92. 9 ఇంటూ ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 16 ఇంటూ వై ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఈ -36 -16 రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే అవుతుంది 92 ప్లస్ 36 ప్లస్ 16. ఫైనల్గా 9 ఇంటూ ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 16 ఇంటూ వై ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 2 ప్లస్ 4 8 8 ప్లస్ 4 8 ప్లస్ 6 4 14 3 9 12 13 1 యాడ్ చేస్తే 144. 144తో ఈక్వేషన్ మొత్తాన్ని డివైడ్ చేద్దామండి. రైట్ హ్యాండ్ సైడ్ ఏముండాలి, 1 ఉండాలి. కాబట్టి ఈక్వేషన్ మొత్తాన్ని 144తో డివైడ్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. నైన్ ఇంటూ ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ బై 144, 16 ఇంటూ వై మైనస్ హాఫ్ -1గా రాస్తున్నా హోల్ స్క్వేర్ బై 144 ఈక్వల్ టు 144 బై 144. 144 క్యాన్సిల్ అయితే 9 16 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 16 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ బై 16 ప్లస్ వై మైనస్ హాఫ్ -1 హోల్ స్క్వేర్ బై 9 ఈక్వల్ టు 1. అంటే హెచ్ కామాకి ఏమవుతుందండి, దీన్ని దేంతో కంపేర్ చేస్తాం, కంపేరింగ్ విత్ ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1. హెచ్ కామా కే అంటే ఎంత అవుతుందండి, హెచ్ కామా కే ఈక్వల్ టు ఎక్స్ మైనస్ హెచ్ అంటే ఎంత అవుతుందండి 2, వై మైనస్ కే అంటే ఎంత -1. హెచ్ కామా కే ఈక్వల్ టు 2, -1. ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత 16, బి స్క్వేర్ ఈక్వల్ టు 9, ఏ ఈక్వల్ టు 4, బి ఈక్వల్ టు 3. అండ్ అగైన్ ఏ గ్రేటర్ దెన్ బి. ఏ గ్రేటర్ దెన్ బి అయితే ఫార్ములాస్ ఒకలా ఉంటాయి, ఏ లెస్ దెన్ బి అయితే ఫార్ములాస్ ఒకలా ఉంటాయి. ఏ గ్రేటర్ దెన్ బి అంటున్నాడు కాబట్టి ఫార్ములాస్ ఎలా ఉంటాయో చూద్దాం. ఫస్ట్ వాడు ఏం కనుక్కున్నాడు, సెంటర్ కనుక్కోమన్నాడు. సెంటర్ ఆల్రెడీ కనుక్కున్నట్టుగా సెంటర్ ఈక్వల్ టు సెంటర్ వచ్చేసింది. సెంటర్ హెచ్ కామా కే ఈక్వల్ టు 2, -1. మనకి నెక్స్ట్ ఏం కావాలి, ఎసెంట్రిసిటీ కావాలి. ఎసెంట్రిసిటీ అంటే ఫార్ములా ఏంటండి, ఎసెంట్రిసిటీ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే అంత 16 మైనస్ బి స్క్వేర్ అంటే 9/16. ఏమవుతుంది 16 - 9 అంటే √7/16. ఫైనల్గా √7/4. ఎసెంట్రిసిటీ వచ్చేసిందండి. నెక్స్ట్ ఏం కావాలి, ఎసెంట్రిసిటీ వస్తే ఫోకి కావాలి. ఫోకి ఫార్ములా ఏంటంటే, ఫోకి హెచ్ ప్లస్ ఆర్ మైనస్ ఏఈ అండి, కామా కే. ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్కి హెచ్ యాడ్ చేస్తూ ఉంటాం, వై కోఆర్డినేట్కి కే యాడ్ చేస్తూ ఉంటాం. స్టాండర్డ్ ఫార్మ్ ఫార్ములా ఏంటి, ప్లస్ ఆర్ మైనస్ ఏఈ, 0. ఎక్స్ కోఆర్డినేట్ ఏంటంటే ఇక్కడ ఏఈకి ఏం యాడ్ చేస్తాం, హెచ్ యాడ్ చేస్తాం. వై కోఆర్డినేట్ 0కి వై కోఆర్డినేట్ ఎంత ఉంది, 0 ఉంది స్టాండర్డ్ ఫామ్లో. 0కి కే యాడ్ చేస్తాం, వై కోఆర్డినేట్కి కే యాడ్ చేస్తాం, ఎక్స్ కోఆర్డినేట్కి హెచ్ యాడ్ చేస్తాం. రిమైనింగ్ ఫార్ములాస్ అన్నీ సేమ్ అండి.
చూడండి హెచ్ ప్లస్ హెచ్ అంటే ఎంత, హెచ్ అంటే 2 అండి, 2 ప్లస్ ఆర్ మైనస్ ఏ అంటే ఎంత అండి, ఏ అంటే 4, ఈ అంటే √7/4, కామా కే అంటే ఎంత అండి, కే అంటే -1. దెన్ 4 క్యాన్సిల్ అయితే 2 ప్లస్ ఆర్ మైనస్ √7 కామా -1 అనేది 4కి అవుతుంది. నెక్స్ట్ ఏం కావాలి, 4కి తర్వాత లెంత్ ఆఫ్ ఫ్లాటెస్ట్ రెక్టమ్ కావాలి. లెంత్ ఆఫ్ ఫ్లాటెస్ట్ రెక్టమ్ ఫార్ములా ఏంటి, LLR = 2b²/a. 2 × b² అంటే ఎంత అండి 9 బై a అంటే ఎంత 4. ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 2 టైమ్స్, ఫైనల్గా 9/2. సేమ్ ఆన్సర్ అండి, ఇందాక క్వశ్చన్లో కూడా అదే ఆన్సర్ వచ్చింది. దెన్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ అండి, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఏమవుతుంది, x లాస్ట్ ప్రాబ్లంలో ఏం రాసినాం, ప్లస్ ఆర్ మైనస్ a/e రాసినాం. ఇక్కడ హెచ్ యాడ్ చేస్తుంది, హెచ్ ప్లస్ ఆర్ మైనస్ a/e అండి. హెచ్ అంటే ఎంత 2 ప్లస్ ఆర్ మైనస్ a/e అంటే ఏ అంటే ఎంత, ఏ అంటే 4 బై ఈ అంటే √7/4. ఈ 4 న్యూమరేటర్లో చేంజ్ చేసి రాస్తే 4 ప్లస్ ఆర్ మైనస్ 16/√7. x ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది, x √7 × 4√7 ప్లస్ ఆర్ మైనస్ 16/√7. ఈ √7ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే √7x = 4√7 ప్లస్ ఆర్ మైనస్ 16 రిక్వైర్డ్ డైరెక్ట్రిక్స్ అవుతుంది. ఓకేనా, ఇలా సాల్వ్ చేయాలి. నెక్స్ట్ వన్ అండి, నెక్స్ట్ వన్ సేమ్ మోడల్ అండి. ఖచ్చితంగా ఈ మోడల్లో నుంచి అయితే ఫైనల్ ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ ఉంటుంది, అది ఎలిప్స్లో ఉంటుందా హైపర్బోలాలో ఉంటుందని చెప్పలేము, కానీ ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే కన్ఫామ్గా ఉంటుందండి. సరే, ఈ మోడల్ నెక్స్ట్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు, 4x² + y² - 8x + 2y + 1 = 0 అంటున్నాడండి. ఫస్ట్ x టర్మ్స్ రాద్దాం, 4x² - 8x + y² + 2y + 1 = 0. x టర్మ్స్ 2 టర్మ్స్లోంచి 4 కామన్ తీస్తే x² - 2x ప్లస్ దీంట్లోంచి ఏం కామన్ రాదు, y అయితే 1 కామన్ తీసుకోవచ్చు, కామన్ అయిపోయినా ప్రాబ్లం లేదు. y² + 2y, ఈ -1ని +1 ఉంచేసేద్దాం, +1 = 0. 4 × x² దీన్ని ఎలా రాయొచ్చు, 2 × x × 1గా రాయొచ్చు. 2x × 1 అంటే ఏమవుతుంది, 2x అవుతుంది. వాల్యూ ఏం చేంజ్ చేయలేదండి, కొంచెం 2ని 2 × 1కి రాసి అంతే లేదు, ఎందుకంటే b కోసం ఏమవుతుంది, b² యాడ్ చేద్దాం, అగైన్ b² సబ్ట్రాక్షన్ చేద్దాం, ప్లస్ సేమ్ ఇక్కడ కూడా y² + 2yని ఎలా రాయొచ్చు, 2 × y × 1కి రాస్తే b అంటే ఎంత అండి 1. దెన్ b² యాడ్ చేసి b² సబ్ట్రాక్షన్ చేద్దాం, ప్లస్ 1 = 0. దెన్ 4 × ఇదేమవుతుంది, a² - 2ab + b² అంటే a - b హోల్² ఇక్కడ వరకు అయిపోయిందండి, -1 ఉంది, -1² అంటే -1 ప్లస్ ఇదేమవుతుంది y + a² + 2ab + b² అంటే y + 1 హోల్² -1 ఈ -1 + 1 = 0. 4th లాట్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 4 × x - 1 హోల్² మైనస్ 4 1 ఎంత 4 ప్లస్ y + 1 హోల్² -1 + 1 -1 + 1 క్యాన్సిల్ అవుతుంది. -4 రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే 4 × x - 1 హోల్² ప్లస్ y + 1 హోల్² = -4 రైట్ హ్యాండ్ సైడ్ వస్తే ఏమవుతుంది, +4. రైట్ హ్యాండ్ సైడ్ ఎంత ఉంటే ఆ టర్మ్తో డివైడ్ చేయాలి. 4తో డివైడ్ చేస్తే 4 × x - 1 హోల్² / 4 ప్లస్ y + 1 హోల్² / 4 = 4/4 అంటే 1. ఈ 4 క్యాన్సిల్ అయితే ఈక్వేషన్ ఏమవుతుంది, x - 1 హోల్² / 1 ప్లస్
వై మైనస్ ఆఫ్ -1 హోల్ స్క్వేర్ బై 4 ఈక్వల్ టు 1. దెన్ హెచ్ కామా దీని దేంతో కంపేర్ చేస్తారు? కంపేరింగ్ విత్ ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈక్వల్ టు 1తో కంపేర్ చేస్తే ఏ స్క్వేర్ ఈక్వల్ టు 1 బీ స్క్వేర్ ఈక్వల్ టు 4. అదేవిధంగా ఏ వాల్యూ ఎంత అవుతుంది? 1, బి వాల్యూ 2. అంటే ఏమవుతుంది? ఏ లెస్ దాన్ బి అండి. ఏ లెస్ దాన్ బి అంటే సెకండ్ ఫామ్ అండి. మేజర్ యాక్సిస్ ఏమవుతుంది? మేజర్ యాక్సిస్ 2 బి డాష్ అవుతుందండి. మైనర్ యాక్సిస్ ఏమవుతుంది? ఏ డాష్ అవుతుంది. ఆల్రెడీ ఇందా చెప్పుకున్నాం. ఓకేనా? అదేవిధంగా హెచ్ కామా కే అంటే ఎంత అవుతుంది? హెచ్ అంటే 1, కే అంటే -1. సెంటర్ ఈక్వల్ టు ఏమవుతుంది? సెంటరు హెచ్ కామా కే ఈక్వల్ టు 1, -1. మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటిది? నెక్స్ట్ సెంటర్ తర్వాత ఎసెంట్రిసిటీ కావాలి. ఎసెంట్రిసిటీ ఫార్ములా అండి. ఎసెంట్రిసిటీ లాస్ట్ ప్రాబ్లమ్స్ వరకు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ అని చెప్పుకోవడం జరిగింది. కానీ ఇది వచ్చేసరికి సెకండ్ ఫామ్ కాబట్టి దీనికి వచ్చేసరికి బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ అంటే ఎంత అండి? బి స్క్వేర్ అంటే 4 మైనస్ ఏ స్క్వేర్ అంటే 1/4. 4 - 1 అంటే 3/4. అంటే ఏమవుతుంది? √3/2. ఎసెంట్రిసిటీ ఈక్వల్ టు 4కి ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుందండి? ఫార్ములా హెచ్ లాస్ట్ ప్రాబ్లం ఏం చెప్పుకున్నాం? హెచ్ +/- ఏ కామా కే అన్నాం. ఈ ప్రాబ్లంలో మనం వై కోఆర్డినేట్లో వేరియేషన్స్ ఉంటాయండి. హెచ్ కామా కే +/- బి అవుతుందండి. కే +/- బి అవుతుంది. ఇందా లాస్ట్ ప్రాబ్లం వరకు హెచ్ +/- ఏ కామా కే అని రాసింది. కానీ ఇక్కడికి వచ్చేసరికి హెచ్ కామా కే +/- బి అండి. వై కోఆర్డినేట్లో వేరియేషన్స్ ఉంటాయి. అంటే హెచ్ అంటే ఎంత అవుతుంది? 1, కే వాల్యూ ఎంత? -1 +/- బి అంటే ఎంత వచ్చిందండి? బి అంటే 2 వచ్చింది. ఈ అంటే ఎంతండి? ఈ అంటే ఎసెంట్రిసిటీ √3/2. 2 క్యాన్సిల్ అయితే దట్ ఈక్వల్ టు 1, -1 +/- √3 4కి అవుతుందండి. -1 +/- √3 అనేది 4కి అవుతుంది. నెక్స్ట్ అండి 4కి అయిపోతే లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ కావాలి. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ లాస్ట్ ప్రాబ్లమ్స్ వరకు 2b² ఏ అండి. ఈ ప్రాబ్లంకి వచ్చేసరికి 2a² బి అండి. 2a² అంటే ఏ స్క్వేర్ అంటే వాల్యూ ఎంతండి? 1 బి అంటే వాల్యూ ఎంతండి? బి అంటే వాల్యూ 2 క్యాన్సిల్ అయిపోతే దెన్ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఎంతండి? 1. లాస్ట్ వన్ అండి. లాస్ట్ వన్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. డైరెక్ట్రిక్స్ లాస్ట్ ప్రాబ్లమ్స్ వరకు x = +/- a/, x = h +/- a/, అని చెప్పుకున్నాం. కానీ ఈ ప్రాబ్లంకి వచ్చేసరికి y = k +/- b/e అండి. y = k అంటే ఎంతండి? -1 +/- b అంటే b వాల్యూ ఎంత వచ్చింది? 2 అండి. 2/ఈ వాల్యూ ఎంత? √3/2. దీన్ని న్యూమరేటర్లో చేంజ్ చేసి రాస్తే y = -1 +/- 2 2s ఎంత అవుతుంది? 4/√3. ఎల్సిఎం చేస్తే y = -√3 +/- 4/√3. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే √3ని √3y = -√3 +/- 4 రిక్వైర్డ్ డైరెక్ట్రిక్స్ అవుతుందండి. ఇలా సాల్వ్ చేయాలి.